ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ అంటే నేచురల్‌గా అందే ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో, ఎంత ఆర్టిఫిషియల్ ఏం యూజ్ చేసినా సరే దీంట్లో ఉండాల్సిన కొన్ని మినరల్స్ లేకపోవడం వల్ల మనకి బి12 అబ్జార్ప్షన్ బాడీకి సరిగ్గా జరగదు. ఇంకోటేంటంటే మనము ఇప్పుడు యాక్చువల్లీ ఇంట్లో ఎలా తింటాం? ఇడ్లీ, దోస ఇట్లాగా ఫుడ్ ఐటెమ్స్ తింటాం. కానీ ఇప్పుడేంటంటే డైట్ అని, క్రాష్ డైట్ అని ఇంట్లో చేసుకోలేమని, ఓట్స్ అంటే చాలా మంచిదని జెప్పి ఇట్లా ఓట్ మీల్స్ తీసుకోవడము ఇట్లాగా జరుగుతుందనమాట. హ్మ్. దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు నేచురల్‌గా అందాల్సిన ప్రోబయోటిక్ అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్‌లోనే మనకి నేచురల్‌గా అందాల్సినవి ఉంటాయన్నమాట. దానివల్ల బి12 అబ్జార్ప్షన్ బాగా అవుతది. హ్మ్. బట్ ఎప్పుడైతే మన ఇడ్లీ, దోస ఏదైతే నేచురల్‌గా ఫర్మెంట్ అయ్యే ఫుడ్స్ ఉన్నాయో వాటిని మనం ఓట్ మీల్‌తో రీప్లేస్ చేసినప్పుడు మనకేంటంటే అబ్జార్ప్షన్‌కి కావాల్సింది జరగట్లేదు విటమిన్ బి12. హ్మ్. ఇంకోటి మనం తీసుకునే ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల మన కప్ నూడిల్స్ అని, ఇన్‌స్టంట్ నూడిల్స్ అని, లేకపోతే ప్యాకెడ్ ఫుడ్ ఐటెమ్స్ అని ఇవి తీసుకోవడం వల్ల కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువవుతుంది.